హైపర్సానిక్ క్లబ్ లో భారత్ ఒడిశాలో విజయవంతంగా దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్ష ఇదో చారిత్రాత్మక ఘట్టం. రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఈ క్షిపణులు వాడుతున్న రష్యా, చైనా, అమెరికా పరీక్షల విజయవంతం. తాజా ప్రయోగంతో వీటి సరసన భారత్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో భారతదేశపు తొలి దీర్ఘ శ్రేణి హైపర్సానిక్ శబ్దం కన్నా 5 రెట్లు అంతకు మించి వేగంతో వెళ్లేటువంటి క్షిపణిని రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒడిశాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం దివి నుంచి విజయవంతంగా పరీక్షించింది. DRDO శాస్త్రవేత్తలు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక రష్యా మాత్రమే ఆపరేషనల్ హైపర్సానిక్ క్షిపణులు ఉన్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో వాటిని ప్రయోగిస్తోంది కూడా. అలాగే అమెరికా, చైనా హైపర్సానిక్ క్షిపణి పరీక్షలు విజయవంతంగా నిర్వహించాయి. తాజా ప్రయోగంతో హైపర్సానిక్ సత్తా ఉన్న ఆ దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. దీన్నో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. హైదరాబాద్లోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం క్షిపణి ప్రాంగణం సహా దేశంలోని వివిధ DRDO పరిశోధనశాలలు, ఇతర పారిశ్రామిక భాగస్వాములతో కలిసి DRDO దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఈ క్షిపణి 1500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాలను హైపర్సానిక్ వేగంతో దూసుకెళ్లి ఛేదించగలదు. హైపర్సానిక్ క్షిపణులు 2 రకాలు. ఒకటి హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్, 2 హైపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ HGVలను రాకెట్ బూస్టర్తో లాంచ్ చేస్తారు. నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత క్షిపణి బూస్టర్ నుంచి వాటి నిర్దేశిత మార్గంలో లక్ష్యం దిశగా దూసుకుపోతాయని. హైపర్సానిక్ క్రూయిజ్ క్షిపణులు అలా కాదు, స్క్రామ్ జెట్ ఇంజన్ల సాయంతో మొత్తం ప్రయాణంలో హైపర్సానిక్ వేగాన్ని అలాగే కొనసాగిస్తాయంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మన దేశం మరొక హైపర్సానిక్ వేగంతో కూడుకున్నటువంటి ఒక టెక్నాలజీలో భాగంగా మనం కూడా ఎంటర్ కావడం జరిగింది. సో ఈరోజు రష్యా, భారత్, చైనా తర్వాత భారతదేశం ఈరోజు మనం ముందున్నదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అమెరికా, చైనా, రష్యా తర్వాత ఆ సరసన భారతదేశం కూడా ఈరోజు పరిశోధనలో, అంతర్జాతీయ సంబంధించిన పరిశోధనలో మనం కూడా ముందున్నట్టు తెలుస్తూ ఉంది.